టాను నాయక్ ముఖ్యంగా అసలు ఏం చేసిండు టాను నాయక్? ఫస్ట్ ఏం చేసినంటే సార్ ఇప్పుడు ధర్మాపురం ఎగ్జాంపుల్ ధర్మాపురం ఉంది, మొత్తం పుష్కరుల పేరు మీద పట్టా అని మేము భూమి వ్యవసాయం మేము లమ్మడోలోనే దుంతా ఉంటే మీరు భూమికి శిస్తు కట్టలేరు, మీ ఇష్టం వచ్చినట్టు దుంతా రీజ్ చేస్తూ నైజాం సర్కార్కు మీరు రకం కట్టని ఎడల మేము భూమి దున్ననీయం అని బెదిరించేవాడు. బెదిరించి మేము పంటలు నువ్వులు పెసలు పండుతూ ఉంటే ఆ రాసులను దోలుకోపోయి వాళ్ళ గడిల గుండెలతోని ఇష్ణూరు గడిలకు చేసేది. రెండో విషయం, మంచి వైట్గా బట్టలు దొడగని చెప్పేది. స్కూల్ బడికి పోదామంటే చదవనీయకుండా స్కూల్ బడి పంతులను కూడా ఈ ఊళ్ళో లేకుండా చేసేదట, బెదిరించేది. స్కూల్ పంచాయతీ చదువుకుంటే ఎదురు తిరుగుతారని. వైట్గా బట్టలు వేసుకొని తిరగొద్దు, చెప్పులు వేసుకొని తిరగొద్దు, దూరం వస్తే చెప్పులు తీసుకొని పక్క మండి నడవాలి, దూరం వస్తే దూరం బండి ఎమ్మడి ఉరకాలి కానీ దూరం ముందట ఎదురు మాట్లాడొద్దు. ఇప్పుడు విష్ణు రామచంద్రతో మీ టాన్ నాయక్ ఆయనతోనే వ్యతిరేకంగా పోరాటం జరిగింది, వాళ్ళతోనే ఎక్కువ మొత్తం పోరాటమే వాళ్ళతో. వాళ్ళు ఎప్పుడు ఆట ఆడించారు, తలిగిరు. ఇక మేము పంటలు పండిస్తా ఉంటే ఆ పంటను తీసుకుపోయి దూర గడికి పెట్టాలి, వాళ్ళ పోయాలి తప్ప మాకు పంటను స్వాధీనం చేసుకొని బతకడానికి మాకు బతకనియకుండా చేసేది. ఇప్పుడు విష్ణు రామచంద్ర రెడ్డి అంటే వాడు ఒక్కడైనా ఇంకా ఉన్నారా? పుష్కరులు 6 అన్నదమ్ములు. రామచంద్రారెడ్డి అంటే వాళ్ళ భార్య సుదర్శన్ రెడ్డి ఒక ఆయన తెలుసు, సుదర్శన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే బాబుదోర పేరే అసలు పేరు జగన్మోహన్ రెడ్డి. బాబుదోర అసలు పేరు జగన్మోహన్ రెడ్డి. బాబుదోర అసలు పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తల్లి పేరు జానమ్మ. ఓకే. అయితే సొంత ఊరు ఇప్పుడు ఇష్ణూరు అయితే ఇష్ణూరు నుండి కడవేని దాకా వీళ్ళ అధీనంలో వీళ్ళ అధికారులు వీళ్ళు. ఈ జానమ్మ అంటే ఇప్పుడు అంటే బాగానే రెచ్చగొట్టేదట జానమ్మ, చాలా బేకారుగా ఉండేదట. ఇప్పుడు వీని భార్య అన్నట, ఇప్పుడు నాకు కూడా అంత తెలియదు. జానమ్మ అనేది దొరసాని వాళ్ళ అమ్మ జానమ్మ, సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ. అయితే ఈ టాను నాయకు తుపాకీ బట్టి చేసిండా? తుపాకీ బట్టే పని చేసి దళాలు వేసిండు. దళాలు అంటే ఏ స్థాయిలో వేసిండు? ఏ స్థాయి అంటే ఇప్పుడు నల్ల నరసింహ వర్గంలో ఇప్పుడు వాళ్ళ లీడర్ ఎవరు? నల్ల నరసింహ. టాను నాయక్ లీడర్ ఎవరు? గబ్బెట్టి తిరుమల రెడ్డి, వీళ్ళంతా ఒక వర్గం. ఈ టాను నాయక్ అంటే నాయకుని స్థాయిలో చేసిండా, క్యాడర్ స్థాయిలో చేసిండు? దళ కమాండర్ చేసిండు. దళ కమాండర్ చేసిండు. ధర్మపురానికి ఆయనే అంటే టోటల్గా మొండ్రాయి ఎంత పరిసరాల ప్రాంతాల మొత్తం టాన్ నాయక్ ప్రభావం. అధికారం ఎంత ఉన్నదో అంతమంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం పనిచేసింది. ఈ 60 ఊర్లలో టాన్ నాయక్ కమాండర్. ఇక్కడ జనగామ జిల్లా ప్రాంతంలో ఇక్కడ ఉన్న గిరిజనుల మీద టాను నాయకుడు ఆయన ఎందుకు తీసుకుని వచ్చిన ఆ రోజుల్లో పార్టీని రొట్టెలు తీసుకొచ్చి పెట్టేది, మామూలను దూరాలు హింస పెడతా ఉంటే పార్టీకి పోయి కబుర్లు చెప్పేది, మీరు అట్లా కాదు మాతోని పార్టీతోనే నడువు, సభ్యత్వం తీసుకోమని. ఇక్కడ కన్నబోయిన కొండయ్య అనే ఒక ఆయన, ఒడ్ల కొండయ్య అంటే చరిత్రలో జరిగింది. కన్నబోయిన కొండయ్య, ఒడ్ల కొండయ్య నిర్మల పోయి పార్టీ సభ్యత్వం తీసుకొచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మల పోయి కమ్యూనిస్ట్ పార్టీ మన సభ్యత్వం ఎవరు తీసుకొచ్చారంటే కొండయ్య, టాను నాయక్. ఫస్ట్ టాను నాయక్ అట్లా పార్టీకి ఎట్లా మూమెంట్ అయ్యింది? పార్టీ మూమెంట్ అయింది. టాను నాయక్ అంటే ఆయన ఒక రైతు కదా, వ్యవసాయం చేస్తాయని కదా, ఎట్లా అంటే కమ్యూనిస్టులకు ఎట్లా పోయిండు? ఇప్పుడు అరచకాలంతా వాళ్ళు గొడవలు జరుగుతూ ఉండే. ఇప్పుడు భూములు గుంజుకోపోతురు, భూములు గుంజుకోపోయినప్పుడు పోయి కడవెండికి నాన్న నరసింహులు వీళ్ళంతా ఒక దళం కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. పోతే నిర్మల కిష్టమూర్తి అనే ఒక ఆయన, కిష్టమూర్తి కూడా ఆడ పనిచేసేది. మా భూములను వేధిస్తూ మమ్మల్ని కొడతారు, మరి ఏం చేయాలి మేము అయ్యా ఇట్లా అని ఆడిపోతారు. మీరంతా అట్లా ఇది చేయకొని మీరు పార్టీలో ఫస్ట్ సభ్యత్వం తీసుకోండి, మా పార్టీలో చేరండి, పార్టీ సిద్ధాంతం ఏది చేస్తే అది ఫస్ట్ అయితే మనం ఒక గుత్పల సంఘం ఒక గ్రూప్ తయారు కాదని ఒక గ్రూప్గా తయారు చేసి గుత్పల సంఘం ఏర్పాటు చేసి గుత్పలతోనే చేసి పోరాటం తుపాకులు అప్పుడు. అయితే ఈయన లీడరు నల్లా నరసింహ. మళ్ళీ పోతే వాళ్ళు వస్తూ ఉంటే వీళ్ళు గొడిసెల రాళ్ళు ఏది మా తాత తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు దొరలు ఏం చేసేదంటే మంచి అమ్మాయి ఉన్న న్యాచురైన అమ్మాయినైనా వ్యవసాయం చేస్తున్న భూములకు శిస్తు కట్టమని, కౌలు అని, మరి రైతులను వేధించి పంట పండించే పంటను వాళ్ళు తోలుకోపోయేది గడిల దొరలతో. వాళ్ళను పేదల కోసం న్యాయం జరగాలని
భూ పోరాటాలు చేసిండు. ఎవడైతే భూమిని దున్నుతాడో వాళ్ళకే స్వేచ్ఛ దక్కాలి, ఎవడైతే పంటను పండిస్తాడో వాళ్ళకే సొంత న్యాయం జరగాలని పోరాటం చేసిండు. రెండోది మంచి కోడి పుంజు ఉన్న మంచి అమ్మాయి ఉన్న ఫస్ట్ దొరలకు అప్పగించాలి. ఇప్పుడు ఎస్టీ కులం వాళ్ళు కొద్దిగా అందంగా ఉండేది, ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి బతుకమ్మ ఆటలు ఆడిపించేదట. మంచి వ్యవసాయం భూములు ఇడ్లు కోళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళు దొరకపోయేది. ఈ భూమి ఉంటే భూమి అంతా నా దగ్గర పట్టాలి, భూమికి శిస్తు కట్టాలి, దున్నేవాడితే భూమి కావాలని దర్గానాయకు టానాయకు పోరాటం చేసింది. అలా నర్సింహులు గబ్బెట్ట తిరుమల రెడ్డి, పోతే కాసర్ నారాయణ గొల్లపల్లి, గబ్బెట్ట తిరుమల రెడ్డి, బిఎన్ రెడ్డి వీళ్ళంతా కలిసి భూ పోరాటం చేసారు. ఎవడైతే దున్నుతారో వాళ్ళకి భూములు కావాలి, కానీ నువ్వు దున్నావు ఏం చేయవు, నువ్వు భూమిని గన్నవా, నువ్వు భూమిని ఏమైనా సంపాదించినవా, పోడు చేసినవా, ఎందుకోసం నీవు అని వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దర్గా నాయకు, టాను నాయకు, బిఎన్ రెడ్డి, నల్ల నరసింహులు, కాసర్ నారాయణ, కడవి నిరేశమాల కొండయ్య వీళ్ళంతా ఒక పోరాటం చేసిన స్ఫూర్తితో మా తాత చెప్పింది నేను కొద్దిగా స్టోరీగా విన్నాను. మళ్ళీ రెండో కథ ఏంటంటే గడిల దూరంలో ఏదన్నా పంట పండిస్తూ ఉంటే ఏమన్నా మంచి చెట్లు ఉన్నా వాళ్ళకి గొప్ప చెప్పాలి. ఈ మా గిరిజనులు పోయి వాళ్ళ గడిలకు పెట్టి చాకరీ చేయాలి. పొద్దాక కష్టం పని చేస్తూ ఉంటే తిండి మందు ఇచ్చేది, కానీ ఆ భూమిలో పండించే పంట మొత్తం ఎడ్ల బండ్లతో తీసుకుపోయి ఆ దూరకు అప్పచెప్పాలి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం, భూమి శిస్తు కట్టు, పంటకు సంబంధించిన శిస్తు కట్టాలని వేధింపు చేసేవాళ్ళు. దాంతో ప్రకారం ఆడవాళ్ళు నాట్లు వేయకపోతే టైంకు 11, 12 గంటల మధ్యాహ్నం టైం లంచ్ ఉంటుంది కదా, ఆ రోజు పాలు పిండడానికి పాలు ఇవ్వడానికి కూడా టైం ఇవ్వకపోయేది. దొప్పలో పాలు పిండించి చిన్న పిల్లలను తాపించేది. అట్లా కొన్ని చిత్రహింసలు గురి చేసి వేధించేవాడు ఆ రోజుల్లో. నాకు తెలిసిన స్టోరీ తాత చెప్పింది. అది దొరలు వాళ్ళ